హలో అండి అందరికీ. పీతల వేపుడు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే నాకు వెంటనే పీత అనగానే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ప్రతిసారి పీత వండినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ అది గుర్తొస్తుంది అని నవ్వుకుంటాను. ఈసారి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అయితే ఈ వంట సంగతికి వస్తే ముందు పీతల్ని కొంచెం వేడి నీళ్ళు ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత కొంచెం ఈజీగా కుక్ అయిపోద్దని, లేకపోతే డైరెక్ట్గా కూడా మనం చేసేసుకోవచ్చు. ఎలానో ఇది కొంచెంసేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్సే ఉంచి తర్వాత ఈ వాటర్ కూడా యాడ్ చేసేస్తాను నేను. అయితేనేమో మేము మలేషియాకి 2022లో ట్రిప్కి వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంకా తనే పుట్టలేదు. అయితే అప్పుడు లంకావి ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లో కిమ్ జియో ఫారెస్ట్ పార్క్కి వెళ్ళాం. అయితే అక్కడేమో మనం స్పీడ్ బోట్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకేమో స్పీడ్ బోట్లో మ్యాంగ్రూవ్స్, ఇంకాను ఈగల్ ఫీడింగ్, ఇంకా బ్యాట్స్ ఉన్న కేవ్, ఇలా స్టాప్స్ ఉంటాయన్నమాట. అవి చూపిస్తారు. చెప్పడం మర్చిపోయాను, కేయాకింగ్ కూడా చేయొచ్చు అనమాట. అయితే మేము ఇంకా స్పీడ్ బోట్ ప్యాకేజ్లో వెళ్ళామన్నమాట. చాలా థ్రిల్ ఉంటుంది, ఎందుకంటే ఐలాండ్ స్పీడ్ బోట్ అంటే కొంచెం భయం వేస్తుంది కూడా. ఈ స్టాప్స్లోనేమో లాస్ట్లో ఫిష్ ఫామ్ దగ్గర ఆపుతారు. అంటే అక్కడ ఫిషెస్ని వాళ్ళు పెంచుతారనమాట. అక్కడేమో ఆబ్వియస్గా ఫిషెస్ అన్నీ ఉన్నాయంటే క్రాబ్ కూడా ఉంటుంది కదా. మేము చూసామన్నమాట క్రాబ్. అక్కడ పెంచడమే కాకుండా మనకి లైవ్లో కుక్ చేసి మనకు తినడానికి కూడా ఇస్తారు. సో బేసిక్గా నేను, మా అక్క, బావ, మా హస్బెండ్ కలిసి వెళ్ళాము ఈ ట్రిప్కి. మా బావకి క్రాబ్స్ తినడం అంత అలవాట్లేదు అండ్ ఇష్టం కూడా లేదు. ఇంకా నేను, మా హస్బెండ్ అండ్ మా అక్క అయితే చెప్పక్కర్లేదు. క్రాబ్స్ తినడం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. ఫుల్గా నవిలి పాడేస్తాము. సో ఒక పెద్ద క్రాబ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. మా ముందే క్రాబ్ని తీసి ఇంకా వండేసి ఇచ్చారనమాట. బ్లాక్ పెప్పర్, సాల్ట్, లెమన్ వేసి, కారం వేయలేదు. చాలా బాగా చేశారు. అబ్బా చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంత మినిమం ఇంగ్రీడియంట్స్తో అక్కడికక్కడ ఐలాండ్ మధ్యలో క్రాబ్ని అలా చేసి ఇవ్వడం, అబ్బా ఇట్స్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే క్రాబ్ తినడము. మేము ముగ్గురం అయితే ఫుల్ క్రాబ్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. అప్పుడు మా బావ వీడియో తీశారు మా ఘోరమైన ఈటింగ్ చూసి. అది ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది చూసుకుంటుంటే. షాక్ అయిపోయారనమాట, ఇంత దారుణంగా తింటున్నారా అని క్రాబ్ని. ఆ ఐలాండ్ క్లిప్పింగ్స్ అండ్ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అన్నాను కదా, ఇదే చాలా బాగుంటుంది. ఇటు అటు మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇదే ఫిష్ ఫామ్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, నేను ఎప్పుడు వైజాగ్లో చూడలేనివి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి క్రాబ్ వండేసి తెచ్చారు. ఒకటి దిస్ ఈజ్ వన్ వైల్డ్ అనిమల్. ముగ్గురు అడవి మనుషులు ఒక క్రాబ్ని చీల్చుకు తింటున్నారు. ఇదేనండి పీతతో నాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ మెమరబుల్ మూమెంట్స్. వీడియో కనుక మీకు నచ్చిన, ఫన్గా అనిపించిన, మనం మంచి ఫ్రెండ్స్ అవుదాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.